వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో మీర్పేట్ బస్ స్టాప్కి అలాగే మీర్పేట్లో ఉన్న పోలీస్ స్టేషన్కి అతి దగ్గరలో ఉన్న ఒక ఉడా అప్రూవ్ లేఅవుట్లో మనకి ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌజెస్ అనే సేల్కి రావడం జరిగినాయి. ఈ హౌస్ డైమెన్షన్, ప్రైస్, డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో ఇన్ఫామ్ చేస్తానండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ ఓనర్ నెంబరే డిస్ప్లే అవుతుంది, చూసుకోవచ్చు. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. కేవలం 2000 రూపాయలతో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్కి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది, చూసుకోవచ్చు. వివరాలకు వెళ్తే హౌస్ డైమెన్షన్ చూసుకుంటే ఫేసింగ్ వచ్చేసి 21 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 55 ఉంటుంది, 128 గజాల బిట్టు, ఈస్ట్ ఫేసింగ్తో ఉంది. ఈ హౌస్ వచ్చి ఒకే దగ్గర 2 ఇల్లులు సేమ్ డైమెన్షన్తో 2 కడుతున్నారు, ఈస్ట్ ఫేసింగ్ ఇవి. సో ఈ ఇంటికి ముందు చూసుకుంటే మనకి 40 ఫీట్ల రోడ్ అన్నమాట. ఏదైతే 40 ఫీట్ల రోడ్ ఉందో ఇది డైరెక్ట్ మీర్పేటలో ఉన్న పోలీస్ స్టేషన్కి పోతుంది ఈ 40 ఫీట్ల రోడ్డు. కాకపోతే ఈ 40 ఫీట్ల రోడ్డు మనకి ఈ ఇంటికి వీధి పోర్ట్ వస్తుంది అన్నమాట. సో అది ఈ ఇంటికి వచ్చే లోపేమో 4 ఫీట్ల వీధి పోర్ట్ తాకుతుంది, అది ఈశాన్యం వీధి పోర్ట్ టచ్ అవుతుంది అనమాట. సో హౌస్ కి ముందైతే 40 ఫీట్ల రోడ్డు చూసుకోవచ్చు. అది కూడా సీసీ రోడ్డు, కూడా అప్రూవ్ లేఅవుట్ అన్నమాట ఇది. దీంట్లో డ్రైనేజీ కలెక్షన్, కృష్ణ వాటర్ కలెక్షన్ అన్నీ ఉన్నాయి మనకి. సో ముందు ఇంటి ముందు చూసుకున్నా కానీ ఒక మంచి ట్యాంకే ఉంది మనకి. యాజ్ ఉడా అప్రూవ్ లేఅవుట్ అప్పుడు వేసిన నాన్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్ చేశారన్నమాట. సో ఈ మనకి ఏంటంటే వీధి పోర్ట్, ఈశాన్యం వీధి పోర్ట్ ఉంది కాబట్టి ప్రైస్ అనేది ఇక్కడున్న మార్కెట్ ప్రైస్ పోల్స్తే కొంచెం తక్కువ ప్రైస్కి ఇతను సేల్ చేస్తున్నారు, బిల్డర్ అనే పర్సను. సో హౌస్ ఇన్సైడ్కి వచ్చేలోపు మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఫ్లోర్లో మనకి 1 BHKతో ఉంటుంది. కానీ హౌస్ ఉన్న డైమెన్షన్ 2150 కాబట్టి కొంచెం పొడుగు ఉంది కాబట్టి హౌస్ని అయితే మనం యూటిలైజ్ చేసుకున్నాడు. దీంట్లో మనకి లిఫ్ట్ పొజిషన్ కూడా ఇతను ఇవ్వడం జరిగింది బిల్డరు, చూసుకోవచ్చు. మనకి లిఫ్ట్ పొజిషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. లిఫ్ట్స్ పక్కనే మనకి ఇక్కడ సైడ్ చూసుకుంటే స్టెప్స్, పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మళ్ళీ ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇది మనకి బోర్ వచ్చేలోపు మనకి 400 ఫీట్ల వరకు బోర్ వేశారు, మంచి వాటరే అని చెప్తున్నారు. అండ్ ఇది చూసుకుంటే సంపు, దాదాపు ఒక ట్యాంకర్ నీళ్లు కెపాసిటీ గల ఒక సంపు కూడా వీళ్ళు ఉంది మనకి. ఇక్కడ వచ్చేలోపు కృష్ణా వాటర్ కలెక్షన్ కూడా ఉంది ఈ ఏరియాకి వచ్చేసి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా పక్కన కూడా మళ్ళీ మనకు ఒక 1.5-2 ఫీట్లో కూడా గల్లీ వదిలిపెట్టారు. మనకి హౌస్కి చుట్టూ సెట్ బ్యాక్ లెక్క ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. దాదాపుగా అయితే మనం పార్క్ చేసుకుంటే ఎట్లేదైనా ఒక 3 SC వెహికల్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేసెస్కి ఇచ్చిండనమాట మొత్తం పార్కింగ్ అనేది. పార్కింగ్లో కింద చూసుకుంటే గ్రనైట్ కలర్, ఏదైతే గ్రనైట్, బ్లాకిష్ గ్రనైట్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు మనకి. సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఈ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ ఉన్నా కానీ మనకి మెయిన్ డోర్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో నార్త్కి ఇవ్వడం జరిగింది. మనకి నార్త్ ఫేసింగ్లో మెయిన్ డోర్ ప్రొవైడ్ చేశారు. మంచి క్వాలిటీ మెటీరియల్తో, ఇండియన్ టేక్తో, మంచి డిజైన్తో నీట్గా ప్రొవైడ్ చేశారు. హౌస్ ఇన్సైడ్కి వస్తే ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో రెంట్కి ఇచ్చుకునే విధంగా వీళ్ళు ఇచ్చారన్నమాట. ఇది మనకి హాల్ ఒకటి, మనకి ఈ హాల్ సైజ్ చూసుకోవచ్చు. హాల్లో మనకి ఏంటంటే వెంటిలేషన్ పర్పస్లో ఇక్కడ విండోస్ ఇచ్చారు. మనకి విండో వచ్చేసి మనకి PVC విండోస్ విత్ గ్రిల్ ఫిట్టింగ్తో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు సైడ్ వెళ్తే హాల్లో నుంచి ఇటు వెళ్తే మళ్ళీ మనకి కిచెన్ కానీ చాలా విశాలంగా మంచిగా ఒక ఇద్దరు ఇలా తిరిగే విధంగా కూడా కిచెన్ అయితే మంచిగా ఇచ్చారు. కిచెన్లో పాటు ఇక్కడ చిన్న ఒక పూజా రూమ్ కూడా వీళ్ళు ఏర్పరిచారు. కిచెన్ వచ్చేలోపు మనకి ఓపెన్ కిచెన్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఓపెన్ కిచెన్ ఉంటుంది, డైరెక్ట్ ఇది హాల్లోకి సర్వ్ చేసుకునే విధంగా ఉంటుంది. అండ్ అదే విధంగా ఇటు సైడ్ చూసుకుంటే కిచెన్తో పాటు పక్కన చూసుకుంటే మనకు ఒక చిన్న వాష్ ఏరియా పెట్టుకునే వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది కిచెన్లో. ఇది ఇక్కడ హాల్లో వచ్చేలోపు ఇది ఇక్కడ టీవీ యూనిట్, టీవీ పాయింట్ వస్తుంది మనకి. అండ్ ఇటు సైడ్ వెళ్తే మరొక బెడ్రూమ్, ఇది 1 BHKతో ఉంటుంది. అది చూసుకుంటే ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ అన్నమాట. మనకి రెంట్కి ఇచ్చుకున్నా కానీ మనకి 5000 నుంచి 6000 రెంట్ కూడా మనకి ఇక్కడ వస్తుంది. సో ఇది ఈ బెడ్రూమ్ వచ్చేసి నీకు మనకి బెడ్రూమ్ సైజెస్, హాల్ సైజెస్, దీనికి సంబంధించిన ప్లాన్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టినా కానీ వీళ్ళు మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తారు. పార్కింగ్ ఏరియాలో ఏంటంటే లాస్ట్లో కూడా ఒకటి కామన్ వాష్రూమ్ ఏరియా
వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి పార్కింగ్ ఏరియాలో ఎవరైనా వస్తే యూజ్ చేసుకునే విధంగా కూడా ఒక కామన్ వాష్రూమ్ ఏరియా అనేది గ్రౌండ్ ఫ్లోర్లో అనేది ఈ విధంగా ఉంది. మరొకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. సో ఫస్ట్ ఫ్లోర్ కనుక చూసుకుంటే మనకి 2 BHK ఉంటుంది అనమాట. మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి లిఫ్ట్ పొజిషన్ ఏదైతే చెప్పానో ఇది లిఫ్ట్ పొజిషన్ అనమాట. ఒకవేళ ఈ వాల్ ఏదైతే ఉందో ఇది మనం లిఫ్ట్ ఒకవేళ చేసుకుంటే ఈ బ్రేక్ చేసుకునే విధంగా అయితే ఇచ్చారు వీళ్ళు. మనకి ఎవరైనా అలానే ఉంటుంది, బ్రేక్ చేసుకోవచ్చు మంచిగా మనకి. సో మనకి ఈస్ట్ ఫేస్లో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది మెయిన్ డోర్ అనేది. మనకి సింహద్వారం అనేది ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం నార్త్కు ఉంటుంది, కానీ ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం ఈస్ట్కి ఉంటుంది. మంచి ఇండియన్ టేక్తో మంచి క్వాలిటీతో చూసుకోవచ్చు. ఎంత బ్రహ్మాండమైన లుక్తో మనం లాకింగ్ కానీ ఇవి కానీ చూసుకోవచ్చు. క్వాలిటీతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నీట్గా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మనకి మెయిన్ డోర్ నుంచి చూసుకుంటే వ్యూలో ఇక్కడ మంచిగా కూర్చునే ఒక 4 కుర్చీలు వేసుకొని కూర్చునే విధంగా అయితే మంచిగా సిట్టింగ్ కూర్చునే విధంగా అయితే మంచిగా ఉంది. పైన కూడా చూసుకోవచ్చు ఫాలిసింగ్తో PVC మెటీరియల్తో ఫాలిసింగ్తో కంప్లీట్ చేశారు. అండ్ హౌస్ ఇన్సైడ్కి వచ్చేలోపు హౌస్ అనేది డైమెన్షన్ పరంగా అండ్ ఉంది, కానీ హౌస్లో మాత్రం ఉన్న దాంట్లోనే మంచిగా కంప్లీట్ చేశాడన్నమాట. మంచి స్పేస్ అనేది యూటిలైజ్ చేసుకున్నాడు ఈ బిల్డర్ అనే పర్సన్. ఎందుకంటే హౌస్ డైమెన్షన్ 21-55 ఉంది కాబట్టి, పొడుగు ఉంది కాబట్టి దాన్ని మంచి యూటిలైజ్ చేసుకున్నాడు. సో దీంట్లో వచ్చేలోపు మనకి ఇది హాల్ అండ్ లివింగ్ ఏరియా ఉంటుంది. చూసుకోవచ్చు చాలా అంటే చాలా స్పేషియస్గా విశాలంగా ఉంది. అందుకే లివింగ్ ఏరియా హాల్ అనేది ఇంత పెద్దగా ఉంది కాబట్టి మనకి 2 విండోస్ ప్రొవైడ్ చేస్తారు. విండోస్ ఇక్కడ ఒక విండో అండ్ అక్కడ ఒక విండో. విండోస్ అన్నీ కూడా విత్ PVC విండోస్ ఉంటుంది, విత్ గ్రిల్ ఫిట్టింగ్తో కంప్లీట్గా గ్రనైట్తో నీట్గా ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది చూసుకుంటే ఇది ఇక్కడ టీవీ పాయింట్ వస్తుంది మనకి. ఇది టీవీ సెట్. పైన చూసుకోవచ్చు మంచిగా ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఈ విధంగా వీళ్ళు కన్స్ట్రక్షన్ కట్టడం జరిగింది. ఇది వచ్చేలోపు డైనింగ్ ఏరియా. మనకి ఇది డైనింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకునే విధంగా ఉంది అన్నమాట. అండ్ ఇటు సైడ్ వెళ్తే మనం కిచెన్ చూసుకోవచ్చు చాలా విశాలంగానే ఉంది. మంచిగా కిచెన్లో కూడా పూజ రూమ్ ఏంటంటే ఈ విధంగా సపరేట్గా ఇలా ఇవ్వడం జరిగింది. మంచిగా మనకి కిచెన్లో ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు. మంచిగా బ్లాక్ ఇష్లో ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్ నుంచి డైరెక్ట్ డైనింగ్ ఏరియాకి సర్వ్ చేసుకునే విధంగా కిచెన్ డిజైన్ అనేది ఉంది. అండ్ ఇటు చూసుకుంటే కిచెన్ నుంచి చూసుకుంటే ఒక చిన్న వాష్ ఏరియా, మనం వాషింగ్ మిషన్ కానీ అలా యూజ్ చేసుకోవడానికి ఒక చిన్న వాష్ పాయింట్ ఇచ్చారు. మనం చుట్టూ చూసుకోవచ్చు ఇల్లులే ఉన్నాయి, ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది. ఈ హౌస్ అనేది అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. మీర్పేట్ బస్ స్టాప్కి అలాగే మీర్పేట్ PSకి అతి దగ్గరలో ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి దీంట్లో మనకి 2 BHK ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది చూస్తే కామన్ వాష్రూమ్ ఏరియా అనమాట. వర్క్ వచ్చేసి కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అనమాట. ఒకే దగ్గర 2 ఇల్లులు కట్టారు ఈ బిల్డరు. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా చూసుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా చాలా విశాలంగా చాలా బాగానే ఉంది. విత్ అటాచ్ బాత్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు మనకి మీకు ఈ హౌస్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కానీ బెడ్రూమ్ సైజెస్ హాల్ సైజెస్ కావాలనుకుంటే, ఈ హౌస్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్ కాల్ చేయండి. వాళ్ళు మరిన్ని వాట్సాప్లో హాయ్ అని పెట్టినా కానీ ఈ ఫ్లోర్ సంబంధించిన ప్లాన్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తారు. మాస్టర్ బెడ్రూమ్ నుంచి చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళొచ్చు. ఇది మనం చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. వాస్తు ప్రకారం ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ ఏరియాతో పోలిస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది చిన్నగా ఉండాలి కాబట్టి స్పేస్ చిన్నగా ఉంటుంది. మనకి సెల్ఫ్స్ చూసుకో చాలా ప్రొవైడ్ చేశారు. ఫ్యూచర్లో మనం కబోర్డ్స్ చేసుకునే విధంగా అయితే వీళ్ళు సెల్ఫ్స్ అయితే డిజైన్ చేసి ఇచ్చారన్నమాట. మనకి ఈ బెడ్రూమ్లో కూడా ఒక వెంటిలేషన్ పర్పస్లో విండో కూడా ఇవ్వడం జరిగింది. మనకి బెడ్రూమ్స్లో చూసుకోవచ్చు డోర్స్ కూడా క్వాలిటీ మెటీరియల్తో ఉన్న దాంట్లో ఒక చిన్న ఫ్యామిలీకి చూస్తున్న వారికి కింద రెంట్కి ఇచ్చి పైన ఓనర్స్ ఉండే విధంగా ఈ హౌస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మరొకసారి ఈ హౌస్ గురించి ఒకసారి డిస్కషన్ చేస్తే, హౌస్ లొకేషన్ కనుక చూసుకుంటే అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. మీర్పేట్ బస్ స్టాప్కి అలాగే మీర్పేట్లో ఉన్న PSకి అతి దగ్గరలో ఉంటుంది. లాంగ్ బ్యాక్ వేసిన ఒక ఉడా అప్రూవ్ లేఅవుట్లో అన్నమాట. ఈ హౌస్ వచ్చేసి మనకి ఈ హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 21x55 ఉంటుంది. 128 గజాల బిట్టు ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుంది. ఈ హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్లో మనకి 40 ఫీట్ల వీధి పోటు ఉంది. అది 4 ఫీట్ల ఈశాన్య మూలకి ఈది పోటు టచ్ అవుతుంది. ఒకే దగ్గర 2 హౌసెస్ ఉన్నాయి. మన గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు
మనకి 3 ఎస్సీ వెహికల్ పార్క్ చేయంగా ఒక సింగిల్ బెడ్రూమ్తో రెంట్కి ఇచ్చే విధంగా ఉంది. ఈ హౌస్లో మనకి లిఫ్ట్ పొజిషన్తో ఉంటుందన్నమాట. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 BHKతో ఉంటుంది. వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట. లొకేషన్ కనుక చూసుకుంటే ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ మెట్రోకి చూసుకుంటే కేవలం 10 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది. పక్కనే మీర్పేట్ పక్కనే ఉన్న నారాయణ కాలేజ్ కానీ అండ్ ఇటు చూసుకుంటే హాస్పిటల్స్ కానీ నియర్ బైలో ఉన్నాయి మనకి. ఈ హౌస్ ప్రైస్ కనుక చూసుకుంటే 1,15,00,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, కూర్చుంటే సిట్టింగ్లో తగ్గుతుంది. మనకి ఎలిజిబుల్ ఉంటే 80% బ్యాంక్ లోన్ కూడా మనకు ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా హౌస్ గురించి ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్కి కాల్ చేయండి, మరిన్ని వివరాలు అందిస్తారు. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.